ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఇప్పుడు నేను టైటిల్ పెట్టాను కదా, ఇది ఓన్లీ హౌస్ వైఫ్స్ మాత్రమే చూడండి అని. అయితే ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు నేను చెప్పే పని చేస్తే మీకు మనశ్శాంతిగా ఉండిద్ది, కుటుంబాల్లో కూడా సమస్యలన్నీ పోతాయి కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఖాళీగా ఉంటాము, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మీ హస్బెండ్స్ పనికో లేకపోతే ఆఫీసులకో వేరే వేరే పని మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిందాకా మనం ఖాళీగానే ఉంటాం కదా. దాదాపు ఇంట్లో పని చేసుకున్న ఒక గంట 2 గంటల్లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత అంతా ఖాళీయే కదా. ఆ ఖాళీ టైంలో ఏం చేస్తే మనకి మేలు జరిగిద్ది అనేది నేను చెప్తాను. ఎందుకంటే అది నేను సాధన చేశాను కాబట్టి, నేను మేలు పొందుకున్నాను కాబట్టి, ఆ పని చేయడం వల్ల నేను ఊహించని మేలులు కూడా నేను పొందుకున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను. అదేంటంటే, ఖాళీ టైం దొరికిన తర్వాత కొంతమంది సీరియల్స్ చూస్తారు చక్కగా, కొంతమంది సినిమాలు చూస్తారు. అయితే ఇప్పుడు అవి చూడడం వల్ల మనకేందంటే, మన నేత్రాశ, మన సంతోషం, అది మన పర్సనల్ సంతోషం, ఒకలాంటి సంతోషం కాబట్టి చూస్తాము. కానీ అది శాశ్వతమైన సంతోషమా? కానే కాదు. వాటి వల్ల గంటల గంటలు ఏదో చూస్తే కాసేపు చూడండి, నేను కూడా చూస్తానండి, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, కానీ అది ఇంపార్టెంట్ కాదు. నాకైతే ఒక్కోసారి అది చూస్తున్నా కూడా సీరియల్స్ అయితే నేను చూడండి. ఎప్పుడన్నా ఏదైనా సినిమా, ఏదైనా కామెడీ మూవీ ఏదైనా చూసేటప్పుడు అప్పుడు కూడా నాకు వాక్యమే గుర్తొచ్చింది. ఇదేంది, దేవుని వాక్యం పక్కన పెట్టేసి ఇదెందుకు చూస్తున్నాను అనిపించింది. అంటే తండ్రి గద్దిస్తా ఉంటాడు దేవుని కృపలో మనం ఉంటే. అప్పుడు మళ్ళీ చిచి ఇది కరెక్ట్ కాదు కదా అని అదే పక్కన పెట్టేసి, కాబట్టి దేవునికి ఇప్పుడు నేను ఏ పని అయితే చేయమని చెప్తున్నానో మీకు ఆ పని చేస్తూ ఉంటాను. అదేంటంటే సీరియల్స్, సినిమాలు కాసేపు చూసినా పక్కన పెట్టాలంటే, వెంటనే మానుకోవాలంటే కష్టం. ఫస్ట్ నుంచి అలవాటు ఉన్నది సడన్గా మానేయాలంటే కుదరదు కదా. అలానే ఖాళీగా కూర్చొని ఇప్పుడు మనకున్న సమస్యలు, ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆ సమస్యలని ఇవన్నీ వీటన్నిటి గురించి ఆలోచించుకుంటా ఉంటే ఖచ్చితంగా బీపీ పెరిగిద్ది, ఖచ్చితంగా షుగర్ పెరిగిద్ది, దానివల్ల తలనొప్పి వచ్చింది, దానివల్ల ఆరోగ్యం చెడిపోయింది. అయితే వాటి గురించి ఆలోచన కన్నా మీరు ఇంట్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు యవనస్తులైనా సరే, అమ్మమ్మలైనా సరే, అంతకన్నా పెద్ద వయసు వాళ్ళైనా సరే, మీరు కాసేపు కూర్చొని మీ జీవితంలో, మీ కుటుంబంలోనే చూసుకోండి. ఇప్పుడు మీరు బాల్యంలో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ వయసు దాకా, అమ్మ అయితే అమ్మ, ఆంటీలు అయితే ఆంటీలు, అమ్మమ్మలు అయితే అమ్మమ్మలు, ఆ వయసు దాకా ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే ఉంటారు. మేబీ అది అమ్మా నాన్న పడుండొచ్చు. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం చూడడం తప్ప మనం ఏం చేయలేం కదా. వాటన్నిటి నుంచి తప్పించుకుంటా, వాటన్నిటికీ పరిష్కారం చూపించుకుంటా, మనల్ని ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడు తండ్రి. అంటే తండ్రి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే ఎన్నో మేలులు చేసుంటాడు కదండి. నాకు చేశాడు. నేను అందుకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. నేను పొందుకున్నాను. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇల్లు లేదు, స్థలం ఉంది, ఏదో దేవుని కృపను బట్టి స్థలం ఉంది, కానీ ఇల్లు లేదు, గుడిసెలో ఉండేవాళ్ళం. చుట్టూరు మా కాలనీలో అందరూ మంచి ఇల్లు కట్టుకున్నారు, మేము కట్టుకోలేని స్థితి. గుడిసె అది కూడా ఒక పక్క పడిపోయింది వర్షానికి. ఆ గుడిసెలోనే 5గురు ఉండేవాళ్ళం, అమ్మ నాన్న నేను అన్నయ్య చెల్లె. ఒక్క మంచం మీద 5గురు పడుకునేవాళ్ళం. వర్షం పడితే ఇల్లు కారిపోయేది. ఆ స్థితిలో నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మధ్యలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. అయినా సరే అప్పుడు కూడా తండ్రి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా ఎన్నో మేలులు నాకు చేసున్నాడు. అవన్నీ నేను ఖాళీగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటానండి. అది అలవాటు చేశాడు తండ్రి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎంత ముఖ్యమో, తండ్రి చేసిన మేలులు మనం ఆ మేలుని తలుచుకొని కృతజ్ఞత చెప్పడం కూడా అంతే ముఖ్యం. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే దావీదు గారు, ఆయన రాజులకు రాజు అయినా సరే, బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఆయన రాజు అయ్యేదాకా ఏమేమి చేశాడో తండ్రి, ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతిస్తా కృతజ్ఞత చెప్తా ఉంటాడు. ఎందుకు? ఆయన రాజు. ఎన్ని పనులుంటాయి ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని పరిపాలించాలంటే మాటలా? ఎంతమంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత బిజీగా ఉంటాడు. అంత బిజీలో కూడా దేవుడు తండ్రి చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకునే, అది ఆయన రాజైనప్పటి నుంచి కాదు,
ఆయన బాల్యంలో ఉన్నప్పటి నుంచే గుర్తు చేసుకొని దేవుడికి కృతజ్ఞత చెప్తా ఉంటాడు. అదే తండ్రికి ఇష్టం. చేసిన మేలు మనం మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం మనుషులుగా మనం ఎవరికన్నా సహాయం చేసినప్పుడు వాళ్ళు మన సహాయాన్ని మర్చిపోయి మాట్లాడితే మనకెలా ఉండిద్ది? సంతోషంగా ఉండిద్దా? కోపం వచ్చింది కదా. కోపం వచ్చింది, దాంతోపాటు అంతకన్నా ఎక్కువ బాధ వచ్చింది. నేను ఫీజు కడితే కాలేజీలో చదువుకొని నేను చూపిస్తే ఉద్యోగం చేసుకుంటా, ఇప్పుడు నన్ను తీసి పక్కన పెట్టేశాడు అని ఎంత బాధేసిద్దండి. మన తండ్రి కూడా అంతేనండి. తండ్రి ఇంకా సున్నితమైన మనసు తండ్రిది. అందుకే అది నాకు అలవాటు చేసాడు తండ్రి. నేను చిన్నప్పటి నుంచి మేము గుడిసెలో ఉన్నాం. అప్పుడు నలుగురు అందరూ అవమానించారు. ఎవరు వాళ్ళు మాట్లాడేది, ఆ గుడిసెలో ఉన్నవాళ్ళు. అంటే మా పరిస్థితిని చూసి మమ్మల్ని హేళనగా మాట్లాడారు. వాళ్ళ కళ్ళ ముందే నా తండ్రి మమ్మల్ని హెచ్చించాడు. వాళ్ళ ఇల్లు కట్టలేదు, వాళ్ళది గుడిసె, వాళ్ళ ఇల్లు కట్టల. మేము పడిపోయిన ఇంట్లో ఉన్నాము. వాళ్ళకన్నా ముందు ఇప్పటికి కూడా వాళ్ళు కట్టలేదు. 30 సంవత్సరాలు ఇప్పుడు కూడా వాళ్ళు కట్టల. మేము తండ్రి దేవుని కృపను బట్టి ఇల్లు కట్టాము, చుట్టూరు ప్రహరీ కట్టుకున్నాము, టైల్స్ వేయించుకున్నాము. చక్కగా మాకున్నంతలోనే అవన్నీ జ్ఞాపకం చేసుకొని మేలు కృతజ్ఞత చెప్పండి. మీరు అదే అలవాటు చేసుకోండి. అది గనక మీకు అలవాటు అయిందంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గనక మీరు అలవాటు చేసుకోగలిగితే ఇప్పుడు సమస్యల గురించి ఆలోచించి బీపీ షుగర్ పెంచుకునే కన్నా ఇప్పటి వరకు మీరు తండ్రి చేసిన మేలులన్నీ ఒక్కటి కూడా మర్చిపోకుండా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని యెహోవాను సన్నతించుము అని దావీదు గారు ప్రతిరోజు కూడా తండ్రి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని స్తుతించేవాడు. అదే ఆయన బ్లెస్ అయింది. మరి ఆ వంశంలో నుంచి తండ్రి వచ్చాడంటే అదే బ్లెస్, అదే తండ్రి కావాలి. ఇష్టమండి. ఇప్పుడు మనమే మామూలు మనుషులుగా మనమే ఇంత బాధపడిపోతాం. ఒక్కళ్ళకి హెల్ప్ చేసి అది కూడా ఒక్కసారి సహాయం చేస్తే వాళ్ళు పట్టించుకోకుండా మనం చేసిన సహాయాన్ని మర్చిపోయి మాట్లాడితే మనకే ఇంత బాధగా ఉంటే, మనం చిన్నప్పటి నుంచి మనకు చదువేంటి, మన ఇంట్లో పరిస్థితులు ఏంటి, మనల్ని మరి ఒకప్పుడైతే ఇప్పుడు 30 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుంటారు కదా మీరు కూడా. ఆ ఇబ్బందులన్నీ పక్కన పెట్టేసి ముందుకు నడిపించుకుంటా కాలేజీలో జాయిన్ చేసి మళ్ళీ మనతో పాటు చదివేవాళ్ళు అందరూ చదువు కంప్లీట్ చేసి ఉంటారా? లేదు, మీరే చేసుంటారు. లేదా మధ్యలో ఆపినా కూడా మీకన్నా తెలివిగల భర్తని మీకిచ్చి, అంతకన్నా తెలివిగల బిడ్డల్నిచ్చి, మరి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే భర్తని, ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని, ఆ బాధ్యతని భర్తకిచ్చి, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఇంట్లో పెట్టి వాళ్ళు పనులకు వెళ్తున్నారంటే ఆ బాధ్యత అనేది ఎవరిచ్చినట్టు? మనం చెప్తే వింటారండి ఇంట్లో వాళ్ళు? మన మగవాళ్ళు వింటారా? వినరు కదా. కానీ మనల్ని చూసి తండ్రి మన మీద జాలిపడి ఆ బాధ్యత అనేది వాళ్ళకు తెలిసేలా చేశాడు. అందుకే మా హస్బెండ్ గురించి నేను ఎప్పుడూ తండ్రిని అడుగుతూ ఉంటాను, పనిలో వర్క్ ప్రెషర్ లేకుండా మీరే సహాయం చేయండి అయ్యా, మీరు తోడుగా ఉంటే నా భర్త ఇబ్బంది పడడు. ఎందుకంటే మా కోసం ఆయన కష్టపడే మనస్తత్వాన్ని, ఆ బాధ్యతను మీరిచ్చారు. ఆయన ఇబ్బంది పడకుండా మీరు నా భర్తకు తోడుగా ఉండండి అని ఇదే మాట తండ్రిని అడుగుతూ ఉంటాను. మళ్ళీ ఆయనకి ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఆఫీస్ మాత్రం మానేయుడు. ఆ మనసు ఇచ్చింది ఎవరు? అసలు ఆ బాధ్యత ఇచ్చింది ఎవరంటే తండ్రి. ఎందుకు ఇచ్చాడు అంటే, అలాగే పిల్లలకు ఫీజు కావాలన్నా సరే, ఇంట్లో సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, అవన్నీ ఒక 2 రోజులు ఉంటాయి, 3వ రోజు నార్మల్ అయిపోతాయి. ఇదంతా తండ్రి ఇవన్నీ ఎందుకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు? ఆ బాధ్యత నా భర్తకి ఎందుకు ఇచ్చాడు? అసలు సమస్యలే రాకుండా నా కుటుంబాన్ని ఎందుకు చూసుకుంటున్నాడు? నేను ఒకటి అడిగితే, నేను రైస్ బ్యాగ్ అయిపోయిందంటే ఒకటి అడిగితే ఆయన 2 తెస్తాడు. అలాంటి ఆ బ్లెస్సింగ్ అనేది తండ్రికి ఎందుకు ఇచ్చాడంటే ఒకటే ఒక కారణం, నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను, ఏ ఇంట్లో ఉన్నాము, ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నాము. నేను హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళందరిలో నేనే తక్కువ స్థితిలో ఉండేదాన్ని. నాకు తెలుసు, నేను ఆ బాధపడ్డాను కాబట్టి. ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డాను. కనీసం నెలకొకసారి పేరెంట్స్ అందరూ వచ్చి చూసేవాళ్ళు పిల్లల్ని. ఆ ఊళ్ళో ఉండి కూడా అమ్మోళ్ళు నా కోసం వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆర్థిక స్థితి అలాంటిది. డబ్బులు లేక అక్కడి నుంచి అక్కడ రావాలంటే నడవలేరు.
ఆటో కావాలి, ఆటో అంటే ₹2, ₹2 మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాం కదా, మళ్ళీ దానికి ఒక ఖర్చు, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలంటే అవన్నీ లెక్కేసుకుంటే పైసలు సరిపోవని వచ్చేవాళ్ళు కాదండి. అప్పుడు పిల్లలందరూ నాతో పాటు చదివే వాళ్ళందరూ నా మీద జాలి పడతాం, నాకు సహాయం చేయడం, అవన్నీ నాకు గుర్తున్నాయండి, గుర్తు చేసుకుంటున్నాను. ఆ పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో నుంచి నా వయసు పెరిగే కొద్దీ, ఒక్కొక్క క్లాసు పెరిగే కొద్దీ ఎలా నన్ను బ్లెస్ చేశాడు, ప్రతి దాంట్లో కూడా హెచ్చించాడు. అందరిలో ఎవరైతే తక్కువ అయిపోయానో అందరిలో, అలాంటి నన్ను అందరిలో హెచ్చించాడు. ఫలానా ఆమె అంటే అందరికీ అబ్బా భలే చదివిద్ది, అసలు ఆ అమ్మాయి డ్యాన్స్ కూడా భలే చేసిద్ది, కరాటీలో కూడా, అన్ని విషయాల్లో కూడా హెచ్చించాడు తండ్రి. అవన్నీ జ్ఞాపకం చేసుకొని తండ్రికి కృతజ్ఞతలు చెప్తా ఉంటాను. అది కూడా మళ్ళీ నా గొప్పతనం కాదండి, తండ్రి ఇచ్చిన తెలివిని బట్టి, ఆ గ్రహింపుని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకొని. ఇప్పుడు మీ జీవితంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. మీరు పుట్టినప్పటి నుంచి మీ అమ్మా నాన్న పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి, మరి నలుగురిలో మీరు ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంతమంది మిమ్మల్ని ద్వేషించారు, అవమానించారు, అవన్నీ నాకైతే తెలీదు, మీకు తెలుసు కదా. వాటన్నిటి నుంచి మిమ్మల్ని తప్పించి, మిమ్మల్ని చదివించి, ఒకవేళ చదువు లేకపోయినా ఏదో ఒక తెలివైతే ఇచ్చుంటాడు కదా, ఏదో ఒక తలాంతి ఇచ్చుంటాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు నేను ఒకప్పుడు చదువుకోలేకపోయాను, కానీ నా బిడ్డలు ఇంత చక్కగా మంచిగా చదువుతున్నారంటే ఇది నా గొప్పతనం కాదు, నా తండ్రి నా మీద నాకు ఇవ్వలేదు, నేను పొందుకోలేదని ఆ లోటు అనేది నా బిడ్డలకు రాకుండా చేశాడు. ఎంత గొప్ప తండ్రి అని కృతజ్ఞత చెప్పండి. మీ జీవితంలో తండ్రి చేసిన ప్రతి మేలు మీరెప్పుడైతే జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటారో, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండి, మనం బ్రతికున్నంత కాలం ప్రతిరోజు ఎప్పుడైతే తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని మీరు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటారో, అప్పుడు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, ఎంత భయంకరమైన ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, అప్పులైనా సరే మెల్లమెల్లగా తీరిపోవడం, ఆ పరిస్థితులు మారిపోవడం మీరే గమనిస్తారు, మీరే నాకు చెప్తారు. నేనేం చేయలేదండి, అంత గంటలు నేను ప్రార్థన కూడా చెయ్యను, ఎందుకంటే అంతసేపు నేను చేయలేనని నాకు తెలుసు. చేసేది కాసేపే, ఆ చేసేది కూడా తండ్రికి ఇష్టమైన ప్రార్థన. లోకపరంగా నాకు అది కావాలి ఇది కావాలని ఏం అడగను, ఒకటే మరీ భారంగా అనిపించిన సమస్య గురించి అడుగుతాను, అది కూడా ఎక్కువసేపు అడగను, గంటలు అడగను. మీ చిత్తం అయితే నాకు ఇవ్వండి అయ్యా, మీ చిత్తం అయితే నాకు ఆ సమస్య తీసేయండి, ఎందుకంటే ఆ సమస్య వల్ల నేను మీకు దూరం అవుతానేమో అనిపిస్తుంది. అరే ఇంత ప్రార్థన చేస్తున్నా, ఎందుకు దేవుడు నా మీద కనికరపడట్లేదు అనే ఆలోచన నాకు రానివ్వద్దు. మీ చిత్తం అయితే సమస్య తీసేయండి, మీ చిత్తం కాకపోతే ఆ సమస్యను ఎలా నేను తట్టుకోవాలో ఆ శక్తి నాకు ఇవ్వండి, అదే అడుగుతాం. కానీ ఖచ్చితంగా తీసేయాల్సిందే అని మాత్రం మనం చెప్పలేం కదా. దేవుని చిత్తం అది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడగకూడదు. అయితే ఇప్పుడు నేను చెప్పే పని, నేను చెప్పిన మాట, నేను చెప్పే ఏ పని అయితే చేయమని చెప్తున్నానో, మీలో ఎవరెవరైతే మరి ఇంట్లో ఖాళీగా ఉంటారో మీరు మనసు పెట్టి మనస్ఫూర్తిగా చెయ్యడం అలవాటు చేసుకోండి. మా నాన్న కూడా అదే చేస్తాడండి. మా నాన్న చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని మాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అమ్మ అన్నం లేక, తినడానికి అన్నం లేకపోతే నేను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని వచ్చేవాడినమ్మా. అలాంటి వాళ్ళ ఇంట్లోనే నేను ఏ ఇంటి దగ్గర అయితే అడుక్కున్నానో, అన్నం కోసం, పట్టెడు అన్నం కోసం అడుక్కున్నానో, ఆ ఇంట్లోనే నన్ను హెచ్చించి వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టారంట. అంత హెచ్చించాడమ్మా నా తండ్రి అని మా నాన్న ఇప్పుడు కూడా చెప్తాడు. ఆయనకి ఇప్పుడు 60 సంవత్సరాలు. ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని దేవుని కృతజ్ఞత చెప్తాడు. అందుకనే అంత బ్లెస్సింగ్ అనేది ఇచ్చాడు తండ్రి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదండి, తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని, ఈ పని కనుక మీరు చేయగలిగితే జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్క మేలుకి మీరు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పడం ప్రతిరోజు మీ రోజువారీ కార్యాలలో అది కూడా ఒక పార్ట్ అయిపోయిద్దో, మీకున్న సమస్యలు తీసేస్తాడు. ఇంట్లో అసలు సమస్యలే రానివ్వకుండా చేస్తాడు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకోవాలంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక్క చిన్న పని చేస్తే చాలు. ఇక మనకు వద్దన్నా కూడా తండ్రి మనం బ్లెస్ చేస్తానే ఉంటాడు, మనం తట్టుకోలేము. ఇక ఇప్పుడు అదే నాకు ఆశ్చర్యం వేసింది. అరే నేను అడిగింది ఒకటైతే ఆయన 2 ఎందుకు తెస్తున్నాడు? ఎందుకంటే డబ్బులు అనవసరమైన ఖర్చు అంటే
తర్వాతైనా సరే తేవాలి కదా, ఉండనే ఉంటాయి కదా, ఇప్పుడు నీకేంటి అంటాడు. అది తండ్రి చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా తండ్రిని స్తుతించడం అలవాటు చేసుకుంటే ఇలా ఉంటాయండి తండ్రి చేసే కార్యాలు. ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్న నా కుటుంబంలో అలాగే ఉంటాయి. మీరు దానికోసం మీరు వేదన పడక్కర్లేదు. తండ్రి చేసిన కార్యాలు గుర్తు చేసుకుని కృతజ్ఞత చెప్తే మనకు బీపీ పెరిగిద్దా, షుగర్ పెరిగిద్దా? సంతోషం వేసిద్ది, సంతోషం వచ్చింది. అన్ని శ్రమల నుంచి నన్ను కాపాడిన తండ్రికి నా కుటుంబంలో ఇప్పుడున్న శ్రమలు తీసేసే శక్తి లేదా? ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు అనే నమ్మకం మనకు వచ్చింది. కాబట్టి ఈ మాటలు నా మాటలు కాదండి, దేవుని కృపను బట్టి నాకు ఏదైతే తండ్రి అలవాటు చేశాడో అదే మీరు కూడా అలవాటు చేసుకోవాలన్నదే దేవుని ఆశ, సంకల్పం, తండ్రి ఆలోచన అది. అందుకనే నేను ఒక మామూలు మనిషినే, నేనేం గొప్పదాన్ని కాదు. మీకు కూడా ఈ హింట్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే దేవునిలో మన కుటుంబంలో సమస్యలే రాకుండా ఉండాలంటే ఈ పని చేస్తేనే అని చెప్తున్నాను. ఈ పని చెయ్యండి. ఇక తండ్రి నుంచి మీరు దూరం అయ్యే పరిస్థితి తండ్రి రానివ్వడు. ఇన్ని చేసేవయ్యా నా కోసం. అసలు మనం నిజంగా దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే మనం పడ్డ అవమానాలు గుర్తు చేసుకోండి, మనం పడ్డ బాధలు, ఆర్థిక సమస్యలు, మన ఫీజులు కట్టలేక అమ్మోళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. నాకు కూడా వడ్డీకి తెచ్చి ఫీజులు కట్టేవాళ్ళండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా సరే సంవత్సరానికి ఒకసారి ఎంతో కొంత కట్టాలి, అది కూడా కట్టలేని పరిస్థితి మాది. ఆ పరిస్థితిలో కూడా తండ్రి ఇప్పుడు నేను అడగనే ఇచ్చాడు, కొన్ని అడగనే ఇచ్చాడు, అసలు ఊహించనే కూడా ఇచ్చాడు నాకు. అలా మీకు ఇస్తాడు. ఎందుకంటే మీరు ఈ పని చేయలేకపోతున్నారు, అందుకే తండ్రి ఆపేస్తున్నాడు. కాబట్టి గమనించుకొని జాగ్రత్తగా కూర్చొని, మీకు గుర్తు లేకపోతే రాసుకోండి, ఒక బుక్లో రాసుకొని ప్రతిరోజు ఆ బుక్ తీసి ఓపెన్ చేసి అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పండి. ఖచ్చితంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో మార్పులు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్.